విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవం, 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా యావత్ భారతదేశంలో అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది నాయకులు పుడతారు, కానీ చరిత్రలో నిలవగలిగే వారు కొందరే. అందులో ఎన్టీఆర్ ఒకరు. 4 దశాబ్దాల పాటు సినీ ప్రపంచాన్ని నట విఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్నో ప్రశంసలు పొంది తెలుగు జాతిని ఒక్కతాటిగా నిలిపేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారీ ఘన విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడు గూడు అందరికీ ఇవ్వాలన్న సంకల్పంతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన మహానాయకుడు. ఇండ్లు లేని లక్షలాది నిరుపేదలకు గూడును కల్పించిన మహానేత అన్న నందమూరి తారక రామారావు. ఒక యుగ పురుషుడిగా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మన ఎన్టీఆర్. ఎన్టీఆర్ మరణించి నేటికి 29 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి తెలుగు జాతి ఉన్నంత వరకు ఆత్మాభిమానానికి నిలువుటద్దంగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నగారు కళలో ఒక రాముడుగా, కృష్ణునిగా, విష్ణువుగా, కర్ణునిగా, అర్జునుడిగా విభిన్న పాత్రలు పోషించి నేటి తరానికి ఒక దేవుడుగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు ఎన్టీఆర్కి మరణం లేదు. జోహార్ ఎన్టీఆర్.